అందరికీ నమస్తే అండి. నిన్న వైఎస్ఆర్‌సీపీ నిరసన ర్యాలీ అయితే తెలియజేసిందనమాట. చాలా వరకు నియోజకవర్గాల్లో అయితే ఈ ర్యాలీ అయితే సక్సెస్ కావడం జరిగింది. ఆ ర్యాలీ ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 2 సంవత్సరాలు దాటిన తర్వాత వెన్నుపోటు పొడిచారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనుకోని చాలా వరకైతే నియోజకవర్గాల్లో వైఎస్ఆర్‌సీపీ అయితే ఈ నిరసన ర్యాలీలయితే తెలియజేసింది. చాలా వరకైతే వాళ్ళైతే సక్సెస్ కావడం జరిగింది. ఇంతకు ముందు వాళ్ళు చేసిన 2 ర్యాలీల్లో మా ప్రైవేట్ కన్నా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కన్నా అయితే అది ఎంతవరకు సక్సెస్ అయింది. ఇది కూడా అంతకంటే ఎక్కువైతే సక్సెస్ అయింది. సో, దీంతో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు అలాగే నాయకుల్లో కూడా చాలా వరకైతే ఉత్సాహం వచ్చిందనమాట. ఇంకా ముందు ముందు చేయాలని. సో, కూటమి వాళ్ళైతే ఇంక మీదట జాగ్రత్త పడితే చాలా వరకు మంచిదనమాట. చాలా వరకి గ్రౌండ్ లెవెల్‌లో అయితే చాలా నెగెటివ్ అయితే ఇప్పటికే ఉంది. సో, ఇచ్చిన కొన్ని హామీలైతే ఇంతవరకు వారు నెరవేర్చలేదు. సో, డీఎస్సీలు గాని, లేకపోతే జాబు ఇయర్లీ ఇస్తామన్నారు. మెగా డీఎస్సీలు కానీ, ఉద్యోగాలు గాని, చాలా వరకి ఓన్లీ అమరావతి మీదే దీనికి ఖర్చు పెడుతున్నారు. సో, ఇలాంటివన్నీ చూసుకుంటే ఇన్ ఫ్యూచర్‌లో కొద్దిగా బాగుపడొచ్చు. లేదంటే చాలా వరకైతే ఇబ్బంది పడొచ్చు. సో, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకైతే ఇదివరకు ఒక విధంగా సక్సెస్ అని చెప్పొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.